నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ని తీసుకుని రావడానికి రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకి విఘాటం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి పదాలు మాట్లాడకూడదని హితవు పలికారు. ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది. 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరైనా. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి బోగి పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ కి ఉదయం 11:50 చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్ లో దింపివేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనక వైపు ఉన్న బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగిలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పేలోగా హిసార్ ఎక్స్ప్రెస్ బోగి పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లో జనరేటర్ బోగి పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్లని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్ గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది. కాగా విజయనగరం జిల్లా ప్రజలకు రాష్ట్ర రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగర సంస్థానాధీశుల వారసుడు అయినప్పటికీ రాచరికపు పోకడలకి దూరంగా ఉంటూ సిసలైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాలకు తుదిదాకా కట్టుబడిన నైజం. విజయనగరం మహారాజు అయిన డాక్టర్ పివిజి రాజు కుమారుడైన అశోక్ గజపతిరాజు జిల్లా ప్రజలకు రాజుగారిగా చిరపరిచితులు. జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనను పెద్దాయనగా గౌరవించి ఆ పేరుతోనే సంబోధిస్తూ ఉంటారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి లభించడంతో విజయనగరం జిల్లాలో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. రవీనా పరుచూరి దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని రంగనాయకి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ అభిమానుల్ని అలరిస్తోంది. మణిశర్మ ఈ పాటకు కంపోజ్ చేశారు. ధనుంజయ సిపానా ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రంలో రవీంద్ర, విజయ్ బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హేమంత్ ఉప్పుటూరికి అరుదైన గౌరవం లభించింది. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ నుంచి 2 ఫెలోషిప్లు అందుకున్నారు. న్యూరో ఆంకాలజీ, స్పైన్ ట్యూమర్ పై రీసెర్చ్ చేసిన సందర్భంగా ఈ ఫెలోషిప్లకు ఎంపికయ్యారు. అయితే 2 ఫెలోషిప్ ఒకేసారి అందుకున్న భారతీయుడు తెలుగు వ్యక్తిగా డాక్టర్ హేమంత్ గుర్తింపు పొందారు. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగిన కార్యక్రమంలో 2 ఫెలోషిప్లు అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని అమృత హాస్పిటల్లో ఆయనకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పలువురు వైద్యులు, సిబ్బంది డాక్టర్ హేమంత్ ను సత్కరించి అభినందించారు. ఫెలోషిప్ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎలాంటి ఎమర్జెన్సీ సర్జరీ అయినప్పటికీ గుంటూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంగ్లాండ్, లండన్ నుంచి ఫెలోషిప్ అందుకున్న 2 ఒకేసారి అందుకున్నాను నేను. జూలై 9వ తారీఖు జరిగిన కాన్వకేషన్లో. సో ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది అందుకున్న మొదటి తెలుగువాడి, మొదటి భారతీయుడిగా 2 ఫెలోషిప్స్ ఒకేసారి అందుకున్న వ్యక్తిగా ఎంతో గర్వకారణంగా ఉంది నాకు. అలాగే నా విద్యని మన గుంటూరు ప్రజల కోసం ఉపయోగించడం ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది.
రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు. ఈ ఫెలోషిప్ అందుకుని కూడా మళ్ళీ ఇండియా వెళ్ళి మన ప్రజలకి సేవ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం అనేది. సో ఈ సందర్భంగా నాకు విధి చెప్పిన నా గురువులకి, నన్ను ఇంతవాడిని చేసిన మా పేరెంట్స్కి, నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి, మా ఇంట్లో మా వైఫ్కి, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే నేను పుట్టింది పెరిగినంత గుంటూరులోనే. సో నా విద్య గుంటూరు ప్రజలకి ఎంతో ఉపయోగపడటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం. ఇది మన తెలుగువాడిగా ఇది అందుకోవడం నాకు చాలా గర్వాన్ని ఇచ్చింది. అలాగే భారతీయుల్లో కూడా అతి తక్కువ మందికి వచ్చిన గౌరవం ఇది. సో ఎంతో సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. అది సెవరల్ ఉంటాయి, అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉంటాయి. అంటే మరి రీసెర్చ్ చేయటం కానీ, నేను యూకేలో 4 years ఉన్నాను, అక్కడ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేయటం కానీ, అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది. అంటే జస్ట్ మనకి రీసెర్చ్ ఉన్నంత మాత్రాన ఇవ్వరు. సో మన CV చాలా ఎక్సలెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్లో కూడా 2 steps ఉంటాయి, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. 2 పాస్ అయి ఉండాలి. అండ్ మిమ్మల్ని ఫెలోషిప్కి రికమెండ్ చేసి ఉండాలి. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ ఎంతో అరుదుగా కలుస్తాయి. అలా అట్ ద సేమ్ టైం నేను ఇంగ్లాండ్లో న్యూరో ఆంకాలజీ అండ్ కాంప్లెక్స్ స్పైన్ ఫెలోషిప్ చేశాను. అది కూడా రాయల్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో చేశాను. సో అది కూడా ఆ ఫెలోషిప్ కూడా ఇదే కాన్వకేషన్లో నాకు వచ్చింది. కాన్వకేషన్లో న్యూరో సర్జరీలో ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిని నేనే. సో ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్. రాజధాని నగరమైన గుంటూరు రూరల్ ప్రాంతాల్లో అమాంతంగా భూముల ధరలు చుక్కలు అంటున్నాయి. దీంతో మోసాలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రతి సోమవారం SP గ్రీవెన్స్ లో భూములకు సంబంధించిన వివాదాలు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నాయి. గుంటూరు రూరల్ గ్రామమైన అంకిరెడ్డిపాలెం శివారు వెంగళాయపాలానికి చెందిన కనిగల్పుల మారుతి కోటేశ్వర గుప్తకు అనువంశికంగా 3 ఎకరాల 11 సెంట్ల స్థలం ఉంది. ఈ నేపథ్యంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన దళితులు కొంతమంది ఈ భూమిలో 75 సెంట్ల స్థలంలో అక్రమంగా గుడిసెలు వేశారు. ఈ దౌర్జన్యంపై ప్రజావేదిక SP గ్రీవెన్స్ లో 11 సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని మారుతి కోటేశ్వర గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ఆయన గుంటూరు జిల్లా SP సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని SPకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాకు వివరించారు. నా పేరు కనిగల్పుల మారుతి కోటేశ్వర గుప్తా అండి. నేను గుంటూరులో ఉంటున్నాను. వెంగళాయపాలెం మా తాతగారు ఊరు. వెంగళాయపాలెంలో మా నాన్నగారు కోర్టు వేలంపాట్లో 1970లో రిజిస్టర్ చేశారు. కోర్టు వారు 3 ఎకరాల 11 సెంట్లు. అది శిస్తు అడంగులు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. 2010లో అది అసైన్ ల్యాండ్ 22A లిస్టులో ఉందని తెలిసి మొన్న నవంబర్ 2024లో కోర్టు మీద కేసు వేసాం. అది 22A లిస్టులో నుంచి తొలగించమని. అది జరుగుతుంటే ఫిబ్రవరి 2025లో మాన్యువల్ ECలో మీ పేర్లు కనబడలేదు రిజిస్టర్ ఆఫీస్లో, అందువల్ల మీరు అడిగింది కుదరదు అని కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది. మేము మాన్యువల్ EC మళ్ళీ అప్లై చేస్తే కరెక్ట్గా ఉండాల్సినవి అన్ని డాక్యుమెంట్ నెంబరు పేర్లు అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. మళ్ళీ కోర్టులో రిట్ వేసాం. మా డాక్యుమెంట్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయండి, మీరు ఇట్లా తప్పు చెప్పారు చూసుకొని మళ్ళీ మా 22A లిస్ట్ నుంచి తొలగించమని. ఇప్పుడు ఆ నవంబరు చేసిన తర్వాత ఫిబ్రవరిలో అక్కడ ఊరిలో SC కాలనీ వాళ్ళు 1 అరెకరంలో రాజకీయ నాయకుల వాళ్ళ అండతో ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతున్నారు. మా మీద కేసులు పెడతామని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గ్రీవెన్స్లో దాదాపు 10 వారాల నుంచి వెంటబడుతుంటే మొన్న ఒక 10 రోజుల క్రితం కలెక్టర్ గారు నోటీసులు పంపించారు MRO చేత. అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి అక్కడ బోర్డు పెట్టారు. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ తొలగించాలని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే కోర్టులో కేసు జరుగుతుంది కాబట్టి కోర్టులో కేసు తేలేదాకా అక్కడ ఎవరు కట్టుబడి కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఏమీ చేయకూడదు. ఆల్రెడీ కట్టినవి తీసేయమని మనవి చేసుకుంటున్నాం. రాజకీయ నాయకుల అండతో అక్కడ జరుగుతుంది. అంటే కాలనీ వాళ్ళు SC కాలనీ వాళ్ళు అండి. అవును SC కాలనీ వాళ్ళు ఆక్రమించుకొని దాదాపు 4 నెలలు అయింది. ఫిబ్రవరిలో చేశారు. మేము దాదాపు 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, SP ఆఫీస్ చుట్టూ, CMA ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అర్జీలు పెట్టాము, వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ వారం చూస్తాం, తొలగిస్తాం. ఆక్రమణ అది గవర్నమెంట్ ల్యాండు, అది ఎవరు
ఎవరిది కాదు, గవర్నమెంట్ ల్యాండ్, ఎవరు అక్కడ కట్టడానికి వీలు లేదు అని అంటున్నారు. అట్లయితే తొలగించమని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని పారదర్శకంగా అర్హులకు అందించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ కోరుతూ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారుల్ని జేసీ ఆదేశించారు. పాపకి కళ్ళు చేతి వేళ్ళు సరిగ్గా పడట్లేదు. పాపకు పెన్షన్ తీసుకుందామని అది పాప పేరు మీద కాకుండా నా ఫింగర్స్తో వచ్చే అవకాశం ఉందంట. పంచాయతీ వాళ్ళు ఇస్తారంట. అందుకని కలెక్టర్ ఆఫీస్లో రాపించుకురండి ఇస్తామని అంటే ఇక్కడ దాకా వచ్చాం. పాపకి ఒక 10 నెలల నుంచి పేచిగానే ఉంది. ఫింగర్ ప్రింట్స్ అంటే ఒకటి రోజు కాకపోయినా 2వ రోజు 3వ రోజు అట్లయినా ఇచ్చేవారు. ప్రతిసారి అట్లా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు చెప్తేనే గ్రీవెన్స్ గురించి మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలియదు. లేదండి, ఇప్పుడే రాపిచ్చాను. ఆ జిరాక్స్ కోసం తీసుకెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. పాప పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉంది. పాపకి స్టార్టింగ్లో 500 వచ్చినాయి, తర్వాత మళ్ళీ 1500, 3000, ఇప్పుడు 6000 వస్తుంది ప్రస్తుతం. పాప వయసు 16 సంవత్సరాలు అండి. కంఠం రాజకొండూరు, దుగ్గిరాల మండలం కంఠం రాజకొండూరు. గుంటూరు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో గత వైసీపీ పాలకులు ఘోరంగా విఫలమయ్యారంటూ తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. అభివృద్ధి విషయంలో సంగడిగుంట ప్రాంతం నిరాధారణకు గురైందని ఆరోపించారు. కూటమి పాలన రాకతో 13 డివిజన్లో ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. సోమవారం స్థానిక 13 డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వివరించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 13 డివిజన్ టీడీపీ అధ్యక్షులు చిన్నబుజ్జి, చల్ల ఆంజనేయ ప్రసాద్, షేక్ రఫీ, లక్ష్మణ్ రావు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాం. గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వీధి దీపాలు కానీ అమర్చుకుంటా ఒక్కొక్కటిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు ఈరోజు కొంతమేరకు ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలు బయటపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా పేదలు నివసించేటువంటి ప్రాంతంలో కనీసం ఒక్క అడుగు కూడా వేసి చూసినటువంటి పాపాన పోలేదు. ముఖ్యంగా సంగడిగుంట ప్రాంతం గత 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతంలో కార్పొరేటర్లు నివసించేటువంటి ఏరియా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ 8 నెలల్లోనే రాగానే వెంటనే డ్రైన్స్ ఫార్మేషన్ కోసం, అలాగే సీసీ రోడ్ల కోసం శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మర్చిపోకుండా, తూచా తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల్లోనే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రోడ్డు, డ్రైనేజ్ కనెక్షన్తో పాటు వాటర్ కుళాయి కూడా, మంచినీటి సదుపాయాన్ని కూడా మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కొని ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా 6 ఏదైతే 6 గ్యారంటీస్ అని చెప్పి 6 పథకాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఒక్కొక్క కార్యక్రమాన్ని, ముఖ్యంగా పేదవారి సంక్షేమం కోసం పెట్టినటువంటి సంక్షేమ ఏదైతే సాంఘిక పెన్షన్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో 3000 నుంచి 4000 చేయడమే కాకుండా వికలాంగులకు 6000తో పాటు పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఊరూరా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టించేటువంటి కార్యక్రమం. ప్రతి ఇంటికి కూడా మహిళలకు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు
రాబోయేటువంటి ఆగస్టు నెలలో ఉచిత బస్సు సౌకర్యం, అంతేకాకుండా మరీ ముఖ్యమైనటువంటి విధంగా గత ప్రభుత్వంలో ఏ పిల్లవాడిని చదివిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో 4 పిల్లలుంటే ఒక్క పిల్లవాడికే 15,000 ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా 4 ఉన్నా 3 పిల్లలున్నా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. గుంటూరు తూర్పు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు 4.1 అనే ఈ యొక్క కార్యక్రమం మేము ఇంటింటికి వెళ్తుంటే ప్రజలే చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ఏ సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి అరకొర ఇచ్చారే కానీ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ పథకాలు కూడా సరిగ్గా రాలేదని. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే అనేకమైన సంక్షేమం మరియు అభివృద్ధి 2 సమానంగా పరిపాలిస్తున్నారు. ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజల మధ్య పాలన అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము. అక్కడికక్కడే ఒక ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తున్నారు. గతంలో కూడా చూడొచ్చు, రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉండేవి. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఒక సంవత్సరానికి 90% అమలు చేశాము. రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఉన్న కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ప్రతి దగ్గర వెళ్ళి సలహాలు సూచనలు తీసుకుంటున్నాము మరియు మా సలహాలు కూడా వాళ్ళకి చెప్తున్నాము. ఏదైనా పథకాలు రాకపోతే కూడా అది కూడా ముందుకు తీసుకెళ్లడానికి మేమంతా కృషి చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అన్యమతాల దేవుళ్లను ఆరాధిస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. టీటీడీకి చెందిన డిప్యూటీ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోలర్ కారుపై అన్యమత సూక్తుల్ని స్టిక్కరింగ్ చేయించుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఇంజనీర్ ని విధుల నుంచి తొలగించాలని టీటీడీ ఈవో చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు. టీటీడీ సిబ్బంది ఇళ్లలో సర్వే నిర్వహించి అన్యమతస్థులు ఉంటే వారిని తొలగిస్తామని చెప్పారు. తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ ఇలా నేను నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, ప్రైజ్ అలాట్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్, ఆయన పేరు వచ్చి ఇలియజర్. ఆయన పేరు, నీకు ఇలా జీసస్ ని ఇష్టపడుతూ జీసస్ మీద ప్రేమతో తిరుక్కోవాలంటే దేశమంతా తిరుక్కో, వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దు. నిన్న కర్నూలులో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి టీటీడీ కళ్యాణ మండపాల ఇన్స్పెక్షన్ జరిగే సందర్భంలో ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ కారులో అక్కడికి వెళ్లి రాత్రి అంతా అక్కడ ఉండడం జరిగింది. మొత్తం రాష్ట్రమంతా ఇదే కారులో ఆయన తిరుగుతున్నాడు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా సీరియస్ గా తీసుకున్నాం. టీటీడీ ఈఓకి, టీటీడీ చైర్మన్ గారికి, మా సెక్యూరిటీ ఆఫీసర్ కి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి మరలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడితే నిన్ను మా వాళ్ళు చంపేస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏ విధంగా అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాటం కలిగించి కులాలకు మతాలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మనిషికి మంచి చేయాలని సంకల్పం ఉండాలి, ఆ ఆలోచన నారా చంద్రబాబు నాయుడులో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. లేకపోతే అన్ఐడెంటిఫైడ్ గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతామని చెప్పేసి కూడా పేరు నదికి హెచ్చరిక చేస్తారు నీకు. ఎందుకంటే ఇప్పుడు దాకా సమయం పాటించాలని ఎంతమంది చెప్పినా కానీ ఒక రాజకీయ నాయకుడు అనుకుంటాను చెప్తే నువ్వు ఎంత రోడ్డు సైడ్ ఎదవని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా నేను చూస్తున్నాను. నీ మాటలు కానీ, నీ ఎక్కడి చేష్టలు కానీ, నీ హావభావాలు కానీ వాళ్ళు చూసి నేను అరే ఈడికా ఇంతకు ముందు మనం ఓట్లేసింది అని సిగ్గులు పడుతున్నారా సమాసి. ఒకసారి గుర్తు తెచ్చుకో చెప్తున్నా, పెద్దవాడు అయిపోయి నేను మాట్లాడాలంటే నాకు కూడా బాగా వస్తుంది. కానీ నేను ఇట్లా మొదలుపెట్టే నీ ఇష్టం వచ్చినట్టు మురిగే స్థాయికి వచ్చావు కాబట్టి మరొకసారి చెప్తున్నా, అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. మేము రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఈ రాష్ట్రంలో మేము మంచి చేయడానికి, నీకులాగా దోచుకుంటాను కదా యాదవ. సిగ్గుండాలి మళ్ళా నోరు తెరిచి మాట్లాడతానికి. మా నాయకుడు చూపిస్తున్నావు, మాట్లాడాం. మీ సహనం కోల్పోయిన తర్వాత మాట్లాడదంటే మిమ్మల్ని భరించిన తర్వాత మేము ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను కూడా
నీ యొక్క శాస్త్రంలో చూసి ఉండేది మాట్లాడతా. అట్లాగే మాకు కూడా సహనం ఉంటుంది. సహనం దాటిన దాకా తెచ్చుకుంటే ఇట్లాగే నువ్వు మాకు తిట్టులు తినొస్తుందని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. ఒకసారి చూడండి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఏ రకంగా తయారయ్యారో. ఇట్లాగ ఇంకో నెల 2 నెలలు వదిలిపెడితే వీళ్ళందరూ కూడా పిచ్చెక్కి ప్రజల్ని పిచ్చోడని చేస్తారు, కొడుకుతారు, రాండి చూస్తారు. ఆ స్థాయికి వచ్చేటట్టుగా వీళ్ళందరూ తయారయ్యారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పాలిట దేవుడని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు పేర్కొన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాయపాటి అమృతరావు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గతంలో పెండింగ్ లో పెట్టిన 1388 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని చెప్పారు. త్వరలో 3వ విడతలో మరొక 400 కోట్లు విడుదల చేయడానికి మంత్రి నారా లోకేష్ సన్నాహకాలు సిద్ధం చేశారని తెలియజేశారు. అలాగనే యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయాలకి ఒకే చట్టం కిందకి తీసుకువస్తున్నారని చెప్పారు. పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1388 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ. ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా, తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అదే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు. యాజమాన్యాన్ని కానీ చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సుమారు 10 లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే 10 లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు సైతం వాళ్ళకి ఇప్పించి మంచి ఉద్యోగాలు ఐటీ కంపెనీలో చేసుకునే బాధ్యత నారా లోకేష్ గారు కల్పించారు. ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు మొహంలో ఆనందం చూడాలి. ఏదైతే 1 సంవత్సరం క్రితం వెనక్కి వెళ్దాం, గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ప్రతి విద్యార్థికి మేనమామ అవుతానని చెప్పి దొంగ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి ఆ రోజున ప్రతి విద్యార్థిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ను కూడా నారా లోకేష్ అన్న గారు చెల్లించారంటే ఒక్కసారి ప్రతి విద్యార్థి ఆలోచించాలి. విద్యార్థుల పట్ల లోకేష్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో రావణ కాష్ట చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై జరిగిన హత్యలు, దాడులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకుడిని డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు ఐపీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయని, వాటిని విచారించి దళితులకి న్యాయం చేయాలని కోరారు. నమస్కారం. గత వైసీపీ పాలనలో దగ్గరగా 200 మంది దళితులను అణచివేసి మరి అనేక మంది ప్రాణాలను బలిగొనడం జరిగింది. మరి వాళ్ళల్లో ముఖ్యంగా మరి ఏదైతే దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి డోర్ డెలివరీ చేశారో అతను చంపి అనంతబాబు అనే ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారిని మరి
నడి రోడ్లో పెడచెవులు రెక్కలు విరగొట్టి ఏ విధంగా హింసించింది అందరం చూసాం. మరి ఏదైతే ఓం ప్రతాప్ అనే కుర్రాడు మరి వైసీపీ ప్రభుత్వంలో మద్యం రేట్లు పెరిగినాయి అన్నందుకు తెల్లవారితే అతని ప్రాణాన్ని బలిగొన్నారు. అదేవిధంగా అనేకమైన సంఘటనలు మరి గత వైసీపీ పాలనలో జరిగితే వాటికి ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు దళితులకి. కాబట్టి ఈ రోజున ఏదైతే జాతీయ ఎస్సీ కమిషన్ మరి సభ్యులు వస్తున్నారో రామచంద్రన్ గారు, వారిని కలిసి గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో దళితులను చంపివేశారో వాళ్ళందరి కేసులు మళ్ళీ పునర్పరిశీలించి వాళ్ళందరినీ శిక్షించాలని కోరటానికి ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక వచ్చాం. అదేవిధంగా మరి గత కొన్ని రోజుల క్రితం ఏదైతే దళిత వ్యక్తి సింగయ్యను మరి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైర్ కింద పడి చనిపోతే ఇంతవరకు అతను చంపిన కేసులు ఎంత మట్టికి పురోగతి లేదు. అదే మన్నో గ్రామం. నా పేరు గుమ్మడి నాగరాజు. 2019లో ఫిబ్రవరి 1వ తారీఖు ఇళ్ల ప్లాట్లు ఇచ్చారు కొత్తగా. ఆ ఇళ్ల ప్లాట్లు ఇచ్చిన దాంట్లో 2020లో నేను పూరీలు వేసుకుని నివసిస్తున్నాను. గత 4 నెలలు గడిచినాక బనిగల నాగమల్లేశ్వరరావు కొంతమంది వాళ్ళ వ్యక్తుల్ని పంపించి నా ఇంటి మీదకి పెట్రోల్ పోసి రాత్రి 1 గంటకి తగలబెట్టించారు. మా ఫ్యామిలీ లేచి రగలగలు తెచ్చి పక్కెళ్ళిపోయారు. ఆ రోజు ఏమయ్యారు ఈ దళితులు? ఆ గవర్నమెంట్లో మా ఇల్లు కాల్చేసారు. మా ఫ్యామిలీ ముగ్గురు మేము చచ్చిపోయేవాళ్ళం. అనుకోకుండా మంటలు వచ్చేసి లేక మేము బయటకు లగెత్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.